డైవర్షన్ వాళ్ళు నా ప్రజల యొక్క డైవర్షన్ వాళ్ళు నా ప్రజల యొక్క కావాలని ఇది వినపడకూడదు అని చెప్పి అదే పనిగా లేచి ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాకమునిపే వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తా ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష, సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది, వినపడుతుంది. వాళ్ళకు కష్టమైనప్పుడు వాళ్ళు వినాలని వాళ్ళకు లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అధ్యక్ష. పోలవరంకు సంబంధించి చాలా సుదీర్ఘంగా అంబటి రాంబాబు అన్న చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. తను చెప్పినట్టువే నేను మళ్ళీ చెప్పినట్టుగానే అనిపించే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి చాలా క్లుప్తంగా నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను అధ్యక్ష. ఇటీవల ఎల్లో మీడియాలో అధ్యక్ష వచ్చిన ఒక కథనాన్ని ఈ మధ్యకాలంలోనే చూశారు అధ్యక్ష. పోలవరంలో అసలు పనులు చేసింది చంద్రబాబు మాత్రమేనంటూ ఒక అభూత కల్పన, ఒక కలరింగ్ ఇచ్చే కార్యక్రమం గొప్పగా. ఎందుకంటే వాళ్ళకి అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష, మాకున్న ఇబ్బంది వాళ్ళకున్న అనుకూలత ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేసేది ప్రజలకు మంచి చేసి ఆ మంచి చేసింది తాను పలాని మంచి చేశాను అని చెప్పి రాజకీయాలు చేయడు అధ్యక్ష. తను రాజకీయాలు చేసేది కేవలం ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ తోడు ఇంకొక దత్తపుత్రుడు, వీళ్ళ మీద ఆధారపడి మాత్రమే ఆయన రాజకీయాలు చేస్తారు అధ్యక్ష. అంటే ఒక అబద్ధాన్ని గొప్పగా 100 సార్లు చెప్పిందే చెప్పి అది నిజమేమో అని భ్రమ కల్పించేంత గొప్ప స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయగలిగిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అందులో భాగంగానే అధ్యక్ష, ఇటీవల ఎల్లో మీడియాలో వచ్చిన ఈ అభూత కల్పన క్రియేట్ చేసే ఒక కార్యక్రమం, ఒక కలరింగ్ ఇచ్చే కార్యక్రమం, పోలవరంలో పనులు చేసింది చంద్రబాబు మాత్రమేనంటూ అని చెప్పి ఒక కల్పనిచ్చే కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అధ్యక్ష. పోలవరం అనే పదం పలికే అర్హత కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, లేదా వీళ్ళను మోస్తా ఉన్న ఈనాడు దినపత్రిక రామోజీరావు గారికి కానీ వీళ్ళకి అసలు ఉందా అర్హత అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. పోలవరం అనే పదం పలికే అర్హత కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా అధ్యక్ష. 2004లో అధ్యక్ష ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్నగారి హయాంలో వైఎస్ఆర్ గారు తన డ్రీమ్ ప్రాజెక్టును పోలవరం అని చెప్పి ఆ డ్రీమ్ ప్రాజెక్టును చేపట్టే నాటి వరకు అధ్యక్ష 2004లో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పోలవరం అనే ప్రాజెక్టును చేపట్టే వరకు కనీసం వీరంతా ఏనాడైనా కనీసం పోలవరం అనే ఒక ప్రాజెక్టు ఉంది అన్న సంగతి కనీసం ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2004కు ముందు అధ్యక్ష 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 2004కు మునుపు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఆయన ఏమి వెలగబెట్టినాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం పోలవరం అనే పదం కూడా ఆయన నోట్లో నుంచి ఏ రోజన్నా ఒక్క రోజన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఒక అడుగన్న పోలవరం ముందుకు కదిలిందే అని అడుగుతా ఉన్నా.
2004 మునుపు 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అంతెందుకు అధ్యక్ష, పోలవరం అనే పదం చంద్రబాబు నాయుడు గారికి 2014 వరకు కూడా కనీసం పలకడం కూడా సరిగ్గా చేత కాలేదు. 2014 దాకా కూడా. అధ్యక్ష, చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది 1995. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది 1995 1995లో. అంటే తాను సీఎం అయిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు గురించి, అంటే 1995 నుంచి 2014 దాకా, 1995లో ఆయన ముఖ్యమంత్రి మొదటిసారిగా అయితే 2014 దాకా 19 సంవత్సరాలు పాటు ఈయన తాను సీఎం అయిన 19 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు గురించి కనీసం మాట్లాడని పరిస్థితి అధ్యక్ష ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారిది. అప్పుడు ఏమి గాడిదలు కాస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ రామోజీరావు గారు, ఈ రాధాకృష్ణ, ఈ TV5, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? 1995 నుంచి 2014 దాకా కనీసం ఈ పెద్ద మనిషి పోలవరం గురించి కనీసం మాట్లాడని పరిస్థితుల్లో ఉంటే కూడా మాట్లాడని ఈ వ్యక్తులంతా ఈరోజు కలరింగిస్తున్నారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అట చంద్రబాబు నాయుడు గారే కట్టారట, బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు తీర్చాడట. కనీసం ఏదైనా చెప్పడానికి న్యాయం, ధర్మం, కొద్దో గొప్ప అన్నా కూడా కనీసం కళ్ళకు కనిపించాలి కదా అధ్యక్ష. అధ్యక్ష, పోలవరం అంటే వైఎస్ఆర్ అధ్యక్ష, వైఎస్ఆర్ అంటే పోలవరం అధ్యక్ష. ప్రారంభించింది నానే, పూర్తి చేసేది ఆయన కొడుకే అధ్యక్ష. అధ్యక్ష, ఇదే విషయాన్ని మరోసారి చెప్తూ అధ్యక్ష, పోలవరం మీద మరికొన్ని వాస్తవాలు ఈ గౌరవ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ATM అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయాన్ని మేమండం లేదు అధ్యక్ష, సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు, పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ATM అని. అధ్యక్ష, బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ATM కాదు అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారి ముఠా ఉంది అధ్యక్ష, ఒక గజ దొంగల ముఠా, దోచుకో పంచుకో తినుకో అనే ఒక బ్యాచ్ అధ్యక్ష. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే కాదు అధ్యక్ష ఇది ATM. రామోజీ గారి ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి కొడుకు వియంకుడికి కూడా ఇది ATM అధ్యక్ష. నవయుగ అనే ఒక సంస్థ రామోజీరావు గారి స్వయానా కొడుకు వియంకుడిది. నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇచ్చారు. ఆయనది ఒక్కరిదే కూడా కాదు అధ్యక్ష, దీంట్లో దోచుకో పంచుకో తినుకోలు ఇంకా కొంతమంది ఉన్నారు. సుధాకర్ యాదవ్, సాక్షాత్తు ఆయన ఇంకొక వియంకుడు,